అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి భానుమతి గారు రచించిన ఆమెలో మార్పు వచ్చిందా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అద్దం ముందు నించొని అటు ఇటు తల తిప్పుతూ ముందుకి వెనక్కి తిరుగుతూ నడుస్తూ తన ప్రతిబింబాన్ని మరోసారి ఆఖరిసారిగా చూసుకొని సంతృప్తిగా 2 అడుగులు వేసి మంచం మీద ఎదురు చూస్తున్న బంగారు రంగులో మెరుస్తున్న పర్సుని చేతిలోకి తీసుకొని వాచే చూసుకుంటున్న కళ్యాణి చిన్నగా ఉలిక్కిపడింది. లేటయ్యానా ఏమిటి అని అనుకుంటూ ముందు గదిలోకొచ్చి, శశాంక్ రెడీ, వెళ్దాం అంది కళ్యాణి. శశాంక్ కనపడలేదు, జవాబు రాలేదు. మరో 2 సార్లు పిలిచింది. ఏ విధమైన స్పందన రాలేదు. ఎక్కడికెళ్ళాడు అని తనలో తాను అనుకుంటూ మళ్లీ ముందు గదిలోకి వచ్చింది. ఎక్కడా శశాంక్ కనపడలేదు. కాని సోఫాలో మధ్య ఉన్న నల్లటి గాజు టీపై మీద గులాబీ రంగు కవరు కనబడింది. ఏంటబ్బా ఇది అని దాని చేతిలోకి తీసుకుంది. దానిమీద కళ్యాణికి అని రాసి ఉంది. ఈ కవర్ వాడాడెందుకు? అది తమ ఇంట్లోని కవరే. పెళ్లిళ్లకి ఫంక్షన్లకి అందులో క్యాష్ పెట్టి కానుకగా ఇచ్చే కవర్ అది. దానికి ఓ వైపున విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ శశాంక్ అండ్ కళ్యాణి అని ప్రింట్ చేసి ఉంటుంది. ఆశ్చర్యంగా కవర్ తెరిచి అందులో ఉన్న కాగితం తీసింది. ఇంకా ఆశ్చర్యపోయింది. ఈ కాగితమా? దీనిమీద రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అర్జెంట్ మెసేజ్లు రాసుకునే కాగితాలున్న ప్యాడ్లోంచి చింపిన కాగితం అది. అంత అవసరం ఏమొచ్చింది అంటూ చదవటం మొదలుపెట్టింది. డియర్ కళ్యాణి, నువ్వింక మారవు. నీలో ఇంక మార్పు రాదు. ఎప్పటికప్పుడే నువ్వు మారుతావని ఎదురు చూశాను. కాని నేను కోరుకున్న మార్పు రాలేదు. అలాగే ఈ 14 ఏళ్లు కూడా ఇలా వెయిటింగ్లోనే గడిచిపోయాయి. ఇంక నా వల్ల కాదు. ఈ వెయిటింగ్ ఇంక చేయలేను. వెయిట్ చేయడం కూడా వేస్టే. ఇంక లాభం లేదు. నేను వెళ్తున్నాను. షాక్. చేతి వేళ్లలో స్పర్శపోయినట్లుగా కాగితం కింద పడిపోయింది. మరుక్షణం ఆమె మనసు పిచ్చిగా అర్థం లేకుండా దిక్కుతోచినట్లుగా అటు ఇటు పరిగెత్తింది. కిందపడ్డ కాగితం చివరలో ఆమెలాగే వణికిపోతున్నాయి. నేను వెళ్తున్నాను అంటే వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఎందుకు? అసలు ఏం జరిగిందని వెళ్ళిపోయాడు? అది కూడా ఇన్నేళ్ల తర్వాత. ఇప్పుడా? పెళ్లైన ఈ 14 ఏళ్లలో వాదోపవాదాలు ఉన్నా పెద్దగా లెక్కలోనికి రాదు. నెగ్లిజిబుల్. ఘర్షణలు సంఘర్షణలు లేవు. ఊరాన్ని పెంచేటంతటి సంక్షోభాలు లేవు. పెళ్లైన కొత్తలో వచ్చిన కడుపు గురించి అనుకూలంగా ప్రతికూలంగా అభిప్రాయ భేదాలు వచ్చినా శశాంక్ సీరియస్ గా తీసుకోలేదు. మరి అలాంటిది ఈ రోజున వెళ్లిపోయేంతట ఘటన ఏం జరిగింది? అస్తిత్వం పోతోంది. నడ్డి విరిచేస్తున్నారంటూ బాస్ మీద కోపం వచ్చి ఉద్యోగం మానేస్తే శశాంక్ ఏమీ అనలేదు. ఇంట్లోనే కేకులు తయారు చేయడం, ఆర్డర్ల మీద కేకులు చేసి ఇవ్వటం, ఇంట్లోనే ఓ గదిలో బొటిక్ పెట్టడంతో ఇంటి నిండా మనుషులు. తన ఇంట్లో తనే పరాయివాడుగా అటు ఇటు తప్పుకుంటూ తిరిగిన రోజుల్లో ప్రతిఘటించలేదు. వ్యక్తిత్వ వికాసం మీద క్లాసులు, ఇంట్లో సాగుతున్న బిజినెస్ కోసం ఓ మంచి ఏరియాలో చిన్న ఫ్లాట్ తీసుకున్న రోజు ఓ మొగుడిలాగా అడ్డు పెట్టలేదు. డెలివరీ అయ్యాక చంటివాడితో ఉంటూనే తన బిజినెస్ అభివృద్ధి చేసుకుంది. అలాంటప్పుడు కూడా ఆరోగ్యం చూసుకోకుండా ఏమిటి బిజినెస్ అని ముద్దుగా మందలించాడే, అది అబద్ధమా? ఆ ప్రేమ నిజం కాదా? 2 ఏళ్ల కొడుకుని అమ్మ దగ్గర ఉంచేసినప్పుడు ఎందుకలా చేశావు అని ప్రశ్నించలేదే. అది తన పట్ల ఉదాసీనత? 3వ క్లాసులోకి వచ్చిన బాబుని మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వేసిన రోజున అంతా నీ ఇష్టమేనా, వాడికి నేనేం కానా అని అనలేదే. అలాంటిది ఇప్పుడింత అసహనం ఎక్కడి నుంచొచ్చింది? 10 నిమిషాల్లో గబగబా పంచకళ్యాణిలా చకచకా తయారయ్యే కళ్యాణి అలంకరణలో మార్పొచ్చింది. డ్రెస్ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. చాలా సమయం కూడా తీసుకుంటోంది. నేను 10 మందికి క్లాసులు తీసుకుంటాను. 10 మంది ఆడవాళ్ల మధ్య మసిలే బిజినెస్ నాది. నేనున్న వాతావరణం అలాంటిది. నా కోసం నేను అన్నం తింటున్నా. నా ప్రొఫెషన్ కోసం నేను పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. డ్రెస్ చేసుకోవడం గురించి, అంతంత టైం తీసుకోవడం గురించి ఓసారి శశాంక్ అంటే కళ్యాణి ఇచ్చిన జవాబు అది. ఆ జవాబు విని శశాంక్ నవ్వాడే కాని ఆ నవ్వు వెనకాల ఎంత అయిష్టత ఉందని తెలీదు. పైగా ఏనాడు వ్యక్తపరచని శశాంక్ ఈ రోజున ఇలా. సాధారణంగా రాత్రి ఫోన్ చేసి చపాతీలు కూర బయట నుంచి తెప్పిస్తే ఏమి అనకుండా తినేవాడు. కళ్యాణి, మధ్యాహ్నం ఎలానో ఆఫీస్లోనే తింటున్నాను. ఇవాళ లంచ్ ఇంట్లో మనం వండుకుని భోంచేద్దాం అని ఎప్పుడైనా అంటే సరే అని ఏనాడు అనలేదు. పైగా సారీ శశాంక్,
2 బర్త్డేలున్నాయి, కేకులు చేయాలి, ఐసింగ్ చేయాలి. సాయంత్రం హోటల్ సుదర్శన్లో మహిళా చైతన్య సమాజం వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం మీద క్లాస్ ఉంది. ఈ 2 లాంటి కారణాలు కాకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలి. వగైరా లాంటి కారణాలతో మళ్లీ బయటే తింటుంటే కూడా కోపం కాని విసుగును కాని చూపించేవాడు కాదు. అలాంటిది ఈ రోజు కోపం వచ్చి వెళ్ళిపోయాడా? అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎప్పుడైనా శశాంక్ మొహంలో నిరాశ కనిపించేది, కాని అప్పుడేం అనలేదెందుకు? ప్రతి ఫంక్షన్కి లేటే, ఇంతసేపా అని సున్నితంగా అనేవాడు కాని కోపం ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఆలోచిస్తున్న కొద్దీ మనిషి హిస్టరికల్గా అయిపోయింది. ఏదో అన్యాయం, ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా అనిపించింది. తెలియకుండా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను సినిక్ని అని అనుకుంది. చెల్లెలి పురుడు కోసం కాలిఫోర్నియా వెళ్లిన అమ్మకి ఫోన్ చేసింది. నీ తప్పెంతుందో ముందు నీ వైపు నుంచి చూడు. నీ బిజినెస్ నీ కెరీర్లో పడినప్పుడు మీ దాంపత్య జీవితంలో అపశృతులు పలికి ఉండవచ్చు. కారణం ఏదైనా కాని పరిస్థితిని విశ్లేషించుకో. జీవితాన్ని నాగరికత ఏలుతుంటే మల్లెపువ్వు లాంటి అమాయక శిరీష సౌఖ్యాలు నిద్రాణంలో ఉండిపోయేలా ఆలోచించు. నరాల్ని తట్టి కొట్టి గుంజితేనే గాని చలనం కలగని పరిస్థితి మీ మధ్య వచ్చిందేమో ఎనలైజ్ చేసుకో. నీ టాలెంటు, నీ స్వేచ్ఛ శశాంక్ కన్నా నువ్వే ఎక్కువ అనే భావం నీలో కలిగించి నిన్ను ముంచేశాయేమో. తొందరపడకుండా నిదానంగా ఆలోచించు. సమయం తీసుకో, ఆ తర్వాత చూడు. హైదరాబాద్లో ఉన్న అత్తగారికి ఫోన్ చేసింది. శశాంక్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడేమో, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి, కాల్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పండి. చాలా ఫార్మల్గా అంది. కళ్యాణి శశాంక్ల పెళ్లి వాళ్ళకిష్టం లేనిది, కాని పెద్దరికంతో ఒప్పుకున్నారు. శశాంక్తో కాని కళ్యాణితో కాని అవసరం అయినప్పుడే మాట్లాడతారు. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు. ఇప్పుడు కూడా ఆవిడ విషయం ఏమిటి, ఏం జరిగింది అని అడగలేదు. చెప్పేందుకు కళ్యాణి కూడా సిద్ధంగా లేదు. ఎదురుగా ఉన్న గడియారంలో టైం చూసింది. 11 అవుతోంది. సారీ కళ్యాణి, నేనింక వెయిట్ చేయలేను. వెయిట్ చేయడం వేస్ట్, నేను వెళ్ళిపోతున్నాను. శశాంక్ మెసేజ్లోని అక్షరాలు కళ్ల ముందు కదులుతున్నాయి. గదిలోకి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ మీద బ్యాగ్ పెట్టి అద్దంలో మొహం చూసుకుంది. ముదురాకుపచ్చ బార్డరున్న ఎర్రటి చందేరి చీర, ఎరుపు ఆకుపచ్చ పూసలతో మెడనంటి పెట్టుకున్న వెడల్పాటి చోకర్, భుజాల వరకు ఉన్న సెట్ చేసిన జుట్టు ఓ షోకేస్లో బొమ్మలా అనిపించింది. క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ చుట్టూరా ఓ 10 మంది ఆడవాళ్లు ఏదో ఒకటి నేర్చుకుంటూ సందేహాలు తీర్చుకుంటుంటే బిజీగా ఉండే తనలోని స్త్రీత్వాన్ని ఓ పక్కకి తోసేసిందా? కావచ్చు అనిపించింది. దాంపత్య జీవితం సాఫీగా లేకపోతే జీవితంలోని మెరుపు పోతుందని అమ్మ అంది. అదే జరిగిందా? అదే కావచ్చా కారణం? రాత్రి రొట్టిని గుర్తుకు తెచ్చుకుంది. భోజనం చేసి మర్నాటి కార్యక్రమాలు డైరీ తీసి చూసుకుంటుంది. చీరల ఆర్డర్లు చూసుకుంటుంది. కాసేపు టీవీలో వార్తలు చూసి బాత్రూంలోకెళ్లి మేకప్లోనే ఒక్కొక్క పొర తీసి వేడి నీళ్ళ స్నానం చేసి మాయిశ్చరైజర్ రాసుకుని ఓ డెలికేట్ నైట్ డ్రెస్ వేసుకుని గదిలోకి వచ్చేసరికి 12 దాటిపోతుంది. ఆ టైంలో శశాంక్ నిద్రపోతే తన తప్పే ఉంది? అలసిపోయి విశ్రాంతి కోరుకునే శరీరానికి నిద్ర ముందు. అందుకని శశాంక్ని లేపడం ఇష్టం లేదు. అందులో తప్పే ఉంది? ఒకవేళ లేపినా నిద్రమత్తు నుంచి మూడు తెచ్చుకొని తతంగమంతా పూర్తయ్యేసరికి విలువైన నిద్రలో కొంచెం సమయం తగ్గిపోదా? రాత్రిళ్లు మంచం మీద ఎక్కువ సమయం గడపకపోవచ్చు, అంత మాత్రాన వెళ్ళిపోవాలా? అది ఇన్ని ఏళ్ల తర్వాత, 14 ఏళ్ల తర్వాత. ఆ ఆలోచనతో గుండె బరువెక్కింది. అయోమయంగా అటు ఇటూ తిరుగుతూ గబుక్కున్న దేవుడి గదిలోకి అనాలోచితంగా వెళ్ళింది. ఏదో పండగలకి పబ్బాలకి దీపావళి రోజు రాత్రి చేసే లక్ష్మీ పూజకు మాత్రం ఆర్భాటంగా దేవుడి పూజ చేస్తుంది. మామూలు రోజుల్లో నించొని అగరత్తులు వెలిగించి హారతిచ్చేసి గబగబా వెళ్ళిపోతుంది. అలాంటిది ఇవాళ కింద కూర్చుంది. చీర మాసిపోతుందన్న ధ్యాసే లేదు, నలిగిపోతుందేమోనన్న ఆలోచన కూడా రాలేదు. భుజాల నిండా కొంగు కప్పుకొని కళ్ళు మూసుకుంది. దేవుడా, శశాంక్ మంచివాడు. ఇన్ని రోజులు నా నిర్లక్ష్యాన్ని భరించి భరించి ఇంకా ఏమాత్రం భరించే శక్తి లేక వెళ్ళిపోయాడు. బయట తిని తిని విసుగ్గా ఉంది. ఇంట్లో వంట చెయ్యని ఓ చిన్న పిల్లాడ్లా అడిగిన శశాంక్ మొహం గుర్తొస్తోంది. నాకు చక్కగా వంట చేయటం వచ్చు, అయినా నా బిజినెస్లో మునిగి నేను ఏ రోజు కూడా చెయ్యలేదు. ఎప్పుడూ బయట నుంచి రొట్టెలు కూర తెచ్చుకోవడమే కదా. అదే కారణమైతే నా తప్పు ఒప్పుకుంటాను. శశాంక్ని ఇంటికి పంపించేయి. ఓ మంచి భార్యగా లేను, కానీ మంచి ఫ్రెండ్ లాగా ఉన్నాము.
ఏనాడూ నా మాట కాదనలేదు. అయిష్టాన్ని ఎప్పుడూ చూపించలేదు గాని అంతరంతరాల్లో నన్ను వదిలి వెళ్లేంత అయిష్టం ఉందంటే నమ్మలేకపోతున్నాను మనసులోనే అనుకుంది. లేకపోతే ఏదైనా ఎఫ్ఐరా? లేదంటే వెళ్ళిపోతున్నానని ఎలా అనగలుగుతాడు? ఓ 2 నిమిషాలు ఆలోచించింది. శశాంక్ తన కంపెనీలో పనిచేసే ఆడవాళ్ల గురించి ఎప్పుడైనా మాట్లాడా? ఎవరి గురించైనా చెప్పాడా? 2 ఏళ్ల క్రితం ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన గీర్వాణి ముఖర్జీ గురించి చెప్తుంటాడు. పొద్దున్న 7:30కి ఒకే క్యాబ్లో వెళ్తారు. రాత్రి 8, 9, 10 ట్రాఫిక్ని బట్టి ఇంటికొస్తారు. అంతేకాకుండా ఒకే టీము. రోజుకి 9 గంటలు కలిసి పనిచేస్తూ ఉంటారు. లాంగ్ అసోసియేషన్స్ లో ఏమైనా జరుగుతాయి, ఎన్నైనా జరుగుతాయి. కానీ గీర్వాణితో శశాంక్ ఆ ఊహే ఆమెకు నచ్చలేదు. తన వ్యక్తిత్వానికి డీగ్రేడింగ్ గా అనిపించింది. శశాంక్ ని అనుమానించాల్సిన అవసరం లేదు. శశాంక్ ని అనుమానించడం తనని అనుమానించుకోవడమే. తను కూడా చీరలు, డ్రెస్సులు ఆర్డర్ ఇవ్వడం కోసం ఊళ్లు వెళ్తూ ఉంటుంది. 2 నెలల క్రితం భుజ్ వెళ్లి గుజరాతీ గాగ్రా చోలీలు ఎలా కావాలో ఆర్డర్ ఇచ్చి వచ్చింది. వస్తూ వస్తూ రాజ్కోట సిల్కు చీరలు తెచ్చుకుంది. తను నిర్వహించే క్లాసుల్లో మగాళ్లు కూడా ఉంటారు, మగ క్లయింట్లు ఉంటారు, మగ కస్టమర్స్ కూడా ఉంటారు. అయినా ఏ రోజును కూడా అనుమానించలేదు. అది తన మీద శశాంక్ ఉన్న నమ్మకం. అదే నమ్మకం తనకు కూడా శశాంక్ మీద ఉండాలి. అందుకని ఎఫ్ఐఆర్ లాంటి పదం తెచ్చి శశాంక్ నీతికి, క్రమశిక్షణకి, లాయల్టీకి మచ్చ తేదలుచుకోలేదు. ముందు గదిలోకి వచ్చింది. ఇందాక రెపరెపలాడిన కాగితం కాళ్ళకి తగిలింది. నిరాసక్తతో యాంత్రికంగా ఊరిగింది. కాగితాన్ని చేతిలోకి తీసుకుంది. సోఫాలో ఓ మూలకి ఆనుకొని మళ్లీ చదవడానికి ఉపక్రమించింది. విషయం తెలిసాక మళ్లీ చదవడానికి భయపడింది. ధైర్యం తెచ్చుకో, చదువు, మళ్లీ ఓసారి చదువు. ఇంతకు ముందు కలిగిన అభిప్రాయం మారిపోవచ్చు. ధైర్యంగా చదువు, బీ బ్రేవ్ అని తనకు తనే చెప్పుకుంది. చదవడం మొదలుపెట్టింది. డియర్ కళ్యాణి, నీలో ఇంక మార్పు రాదు. నీలోని మార్పు కోసం ఎదురు చూసి చూసి 14 ఏళ్లు గడిచిపోయాయి. నువ్వు మారుతావని ఎప్పటికప్పుడే అనుకునేవాడిని. ఊహం, అలా అవలేదు. ఈ వెయిటింగ్ ఇంక నేను చేయలేను. వెయిట్ చేయడం వేస్ట్. నేను వెళ్తున్నాను. ఆ సైడ్ అంతే ఉంది. నీళ్లు నిండిన కళ్లతోనే కాగితాన్ని వెనక్కి తిప్పింది. అక్కడ కూడా శశాంక్ ఏదో రాశాడు. గబగబా చదవటం మొదలెట్టింది. 7 గంటలకి రామన్ ఇంట్లో కలుసుకోవాలని మనం అనుకున్నాం. నీకు ముందే చెప్పాను. నువ్వు తయారయ్యి ఎంతసేపటికి రావు. నువ్వు డ్రెస్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటావని నాకు తెలుసు. కానీ నీ ఫ్రెండ్స్కి తెలియదు కదా. అప్పటికే 4 సార్లు ఫోన్ వచ్చింది. మనం వెళ్తున్నది పిక్నిక్కి, పెళ్లికి కాదు. ఓ సండే హాయిగా గడపడానికి బీచ్ రిసార్ట్కి వెళ్తున్నాం. ఓ జీన్స్ టీషర్టు, ఓ సన్ స్క్రీన్ చాలు కదా. ఇక 8 దాటిపోతుంది. ఇంకా వాళ్ళని ఎదురు చూడమనటం మన నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రతిసారి చాలా ఒబీడియంట్ గా వెయిట్ చేసే నేను నా ఫ్రెండ్స్ ముందు తలదించుకోవటం ఇష్టం లేక ఒక్కడనే వెళ్తున్నాను. నువ్వు తయారయ్యాక ఓ టాక్సీ తీసుకుని బీచ్కొచ్చాయి. రాత్రికల్లా ఇంటికి వచ్చేస్తున్నాం. వచ్చేప్పుడు బయట భోంచేసేద్దాం. ఎప్పటిలాగే నీ ఒబీడియంట్ హస్బెండ్ లాగా అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కానీ ఓ మామూలు పిక్నిక్ కోసం 3 గంటల డ్రెస్ చేసుకోవటానికి నువ్వు మారువిక. కళ్యాణి పెదవుల మీద చిరునవ్వు. కళ్లల్లో నీళ్లు రాలకుండా అక్కడే రెప్పల మాటన ఉండిపోయాయి. డ్రెస్ మార్చుకుందామనుకొని గదిలోకి వెళ్ళింది. ఉలిక్కిపడి ఆ ఆలోచన మానేసింది. ఓ బ్యాగ్లో జీన్సు, టీషర్టు, టవలు, సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకుని ఇల్లు తాళం పెట్టి టాక్సీ తీసుకుని 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీషోర్ రిసార్ట్ వైపుగా వెళ్ళింది. ఆయన చెప్పింది నిజమే. నేను మారాలి, అన్ని విధాలుగా మారి చూపించాలి అని మనసులోని ఒక దృఢమైన నిశ్చయంతో ముందుకు కదిలింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.